హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సింది గుత్తి వంకాయల కోసం వంకాయ, కారం పొడి, ఉప్పు, పసుపు, ఇది జీలకర్ర పొడి, జీలకర్ర పౌడర్ మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. జీరా పౌడర్ లేదు అని అంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ధనియా పౌడర్, ఆయిల్, 2 పచ్చిమిర్చి నేను ఇలా కట్ చేసుకున్నాను, 2 ఆనియన్స్ నేను ఇలా గ్రేటెడ్ చేశాను. నెక్స్ట్ చింతపండు పులుసు టేస్ట్ కోసం కొంచెం చాలు, సో ఇది తీసుకున్నాము. నెక్స్ట్ ఇది మసాలా ఇంట్లోనే చేశాను. దీనికి మసాలాకి కావాల్సినవి గసగసాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. సో ఇవి కావాల్సిన, ఇంకా బెల్లం, లాస్ట్ కొంచెం బెల్లం టేస్ట్ గురించి. ఇవి మనకి కావాల్సిన ఐటమ్స్. ఇది కట్ చేయడానికి నేను చూపిస్తున్నాను ఎలా కట్ చేసుకోవాలో. గుత్తి వంకాయ కూరకి మనము మధ్యలో స్టఫ్ పెట్టుకోవాలి కాబట్టి దానికి మీరు ఇలా స్పేస్ వస్తే బాగుంటుంది. మీరు మసాలా అందులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు అన్ని వంకాయలు అలా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. ఒకవేళ వాటర్లో వేసుకోకపోతే అవి తొందరగా కలర్ మారిపోతాయి, అందుకని మనము వాటర్లో వేసుకోవచ్చు. మీరు వాటర్లో కూడా. ఇప్పుడు మనము గ్రేవీ తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం గ్రేటెడ్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు మీకు కావాల్సినంతగా వేసుకోవచ్చు, టేస్ట్కి తగ్గట్టుగా. 2 స్పూన్స్ కారం పొడి, పసుపు, ధనియా పౌడర్, ఇది మనం జీలకర్ర పౌడర్. నెక్స్ట్ మనం రుబ్బుకొని పెట్టుకున్న మసాలా. ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నాను, వాటరే ఉంది కాబట్టి కాస్త ఎక్కువ వాటర్ వేస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. బేసిక్గా దీనికి టేస్ట్ ఈ మసాలాల వల్లే వస్తుంది కాబట్టి మనం మసాలా ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీంట్లో నేను ఎలా స్టఫ్ చేయాలో చూపిస్తాను. నేను ఒక వంకాయ తీసుకొని కొంచెం మసాలా తీసుకొని దాన్ని అలా తీసి దాంట్లో స్టఫ్ చేయాలి. కొంచెం అలా నొక్కి పట్టుకుంటే మీకు అది స్టఫింగ్ బయటికి రాదు. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇలా వంకాయకి మధ్యలో మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా నేను అన్ని వంకాయలు చేస్తాను. ఇది గుత్తి వంకాయ కూరలో చాలా వెరైటీస్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం చేసుకుంటుంది మాత్రం ఉల్లిపాయ కారం, బట్ మనం ఇంకా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా నేను అన్నీ కలిపి అన్నిటినీ స్టఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చిని కాసేపు వేయించుకుంటాం. యాక్చువల్లీ గుత్తి వంకాయ కూరకి కంపల్సరీగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి మనం కొంచెం వేయించుకుంటాం. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము వంకాయని యాడ్ చేస్తాం. ఇలా ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనము వంకాయని యాడ్ చేసుకుందాం. బేసిక్గా గుత్తి వంకాయ కూర అంటే చాలామందికి ఇష్టపడతారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం వెజిటేరియన్స్కి అయితే గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం మిగిలిపోయిన వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని
కాసేపు మనం ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా మనం మగ్గించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మీకు కనపడుతుంది, ముక్క కొంచెం ఉడికినట్టే కనపడుతుంది. మీరు కొంచెం నొక్కి చూసినా అది ముక్క కొంచెం మెత్తగా అయితే చాలా మనకు మొత్తం ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్, ఎక్కువ అవసరం లేదు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి కొంచెం చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా కానీ చింతపండు మీరు లాస్ట్లో యాడ్ చేయండి, లేకపోతే ముక్క గట్టి పడిపోతుంది, సరిగ్గా ఉడకను కూడా ఉడకదు. సో అందుకని మనం లాస్ట్లోకి చింతపండు పులుసు అనేది వేసుకుంటాం. ఇప్పుడు ఒక 2 రెబ్బలు బెల్లం వేసుకుందాం. బెల్లం ఎందుకు అంటే టేస్ట్ వస్తుంది. ఇది ఆప్షనల్, వేసుకునే వాళ్ళు వేసుకోండి, కానీ ఇది కొద్దిగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసుకొని ముక్కని ఎక్కువగా కలపకండి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఎక్కువగా కలపకుండా మనం ఇలా పెట్టుకుందాం. ఇది కాసేపు ఉడకనియాలి, ఒక 2 మినిట్స్. మనం ఇందాక వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పెట్టుకుంటే మీకు ఇలా దగ్గరగా వచ్చేస్తుంది కర్రీ. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకొని దీన్ని మనం గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. ఇలా మనం గార్నిష్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా మీరు ట్రై చేసి చూడండి. నేను దీంతో పాటు గుత్తి వంకాయ కూరతో పాటు సాంబార్ కూడా చేశాను. సో సాంబార్ ప్లస్ గుత్తి వంకాయ కూర కాంబినేషన్ భలే రుచిగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి, చూడండి, నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.